చాలా మంది అంటారు, ఎవరిని మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ, అభిమానం, ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి మాట్లాడుతున్నట్టు నేను అలాగే అంటుంటాను. ఇది సత్యం. ఏనుగు పోతుంటే ఎగిరెగిరి మొరిగే కుక్కలను పట్టించుకుంటే ఏనుగు పరువే పోతుంది. నన్ను ఎవరెవరు ఏమేమన్నారు అనేది చూసి వాళ్ళకి సమాధానాలు చెప్పుకుంటా పోతే ఇంకో పని ఏముండదు. సమాధానాలు చెప్పుడే పెద్ద పని అవుతుంది అనే ముచ్చట బాగా తెలిసినట్టున్నది మెగాస్టార్ చిరంజీవికి. అందుకే సోషల్ మీడియాలో ఎంతమంది ఏమన్నా పట్టించుకోడట. తను చేసిన మంచి పనులు, తనకున్న అభిమానుల ప్రేమే తనను రక్షిస్తుంది అంటున్నాడు. మరి ఇప్పుడు ఈ ట్రోలింగ్ ముచ్చట ఎందుకు మాట్లాడినానంటే, ఈ నడుమ డబల్ పెన్షన్లు తీసుకుంటున్న పెద్దోళ్ళు వీళ్ళు అని ఓ వీడియో తిరిగింది కదా సోషల్ మీడియాలో. దాంట్లో చిరంజీవి పేరు కూడా ఉన్నది. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచినందుకు రాష్ట్ర సర్కార్ పెన్షను, కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యునిగా పార్లమెంట్ సభ్యుడు అయినందుకు సెంటర్ సర్కార్ పెన్షన్ తీసుకుంటున్నాడని అనే ముచ్చట చెప్పిండ్రు. మరి దానికి ఎందుకు సమాధానం చెప్తలేరని అడిగినరో, లేకుంటే ఇంకేదైనా ముచ్చట అడిగినరో చిరంజీవిని. కానీ దానికి ఫినిక్స్ ఫౌండేషన్ అనేటోళ్ళు పెట్టిన రక్తదాన కార్యానికి వచ్చిన మెగాస్టార్ గిట్లా సమాధానం చెప్పిండు. ఇక దీని మీద కూడా పొట్టు కామెంట్లు పెడుతుర్రు. సినిమా టికెట్ల రేట్లు పెంచుకునే దానికి ఎంతకైనా పోతారు. పార్టీ పెట్టి అభిమానులను ఆగం చేసిండ్రు. 2 పెన్షన్లు ఎందుకు తీసుకుంటున్నావు చెప్పు ముందు అనుకుంటా ఈ వీడియోను సోషల్ మీడియాలో గిర్ర తిప్పబట్టిర్రు. అధికారం చేతిలో ఉంటే ఎట్లా పడితే అట్లా చేయొచ్చా? ఎప్పటికీ గద్దె మీద పెవికలు పూసుకొని కూసున్నట్టే ఒక్కలేతానికి ఇదేమన్నా రాజుల కాలమా? అధికారం మారుతుంది, పవర్ వేరేటోళ్ళ చేతిలో చేరుతుంది. అది మర్చిపోయినట్టున్నది కాంగ్రెస్ సర్కారు. పోలీసులను ఎట్లా ఎగదోసిందో చూడుర్రి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీదికి. చూసిండ్రా ఎట్లా మీదికి వస్తున్నాడో పోలీసారు. మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యేను పక్కన పెట్టడానికి వస్తే కార్యకర్తలు పెద్ద బొబ్బ చేసిర్రు. ఏ అని మొత్తుకునే వరకు పోలీసులు వెనకడిగేసిర్రు. స్టేజ్ మీద ఉన్న సబితమ్మ ఏమన్నా తక్కువనా? దూరం ఉండు, పక్కకు జరుగు, ఆడోళ్ళ మీదికి రావడానికి నీకు అధికారం ఉన్నది అన్నట్టు గట్టిగా మాట్లాడింది. పోలీసులకు సబితమ్మ, మహేశ్వరం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పవర్ ఏంటిదో అర్థమై జంకిన్రు, దడుచుకున్నారు. ఇక సబితమ్మ మాట్లాడదామంటే మైకు కట్ చేసిర్రు. ఇదేనా ప్రజాప్రభుత్వం? ప్రజల చేతుల ఎన్నికైన ఎమ్మెల్యేకు ఇచ్చే మర్యాద ఇదేనా? పోలీసులు ఉన్నది ప్రతిపక్షాలను పక్కకు పెట్టడానికేనా? సర్కారు ఏం చేయమంటే అది చేసేదానికేనా? రూల్స్, లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఏడ్చింది కదా, దాన్ని ఫాలో కావాలి కదా. ఏడీ కానిస్టేబుల్ లేరా రాష్ట్రంలో? ప్రతిపక్ష ఎమ్మెల్యేను మాట్లాడనీయకపోవడు గ్రేటా? అధికారం ఎప్పటికీ ఒక్కల దగ్గరనే శాశ్వతంగా ఉంటదా? మహేశ్వరం నియోజకవర్గంలో రేషన్ కార్డులను పంపించేసే కార్యం పెట్టింది కాంగ్రెస్ సర్కారు. దానికి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయిన లక్ష్మారెడ్డికి స్టేజ్ మీద కుర్చీ వేసి కూసుండబెట్టిర్రు. ఓ ప్రోటోకాలు మను లేకుండా చేసిర్రు. గతంలో బీఆర్ఎస్ సర్కారు అసలు రేషన్ కార్డులే ఇయ్యలేదన్నట్టు చెప్పిండ్రట. అంత జరుగుతుంటే సబితా ఇంద్రారెడ్డి మేడం ఊకుంటదా? కాంగ్రెస్ మంత్రులను కడిగి పారేసేదానికి లేచింది. అప్పుడు గిట్ల పోలీసులు అడ్డం వచ్చిర్రు. కానీ సబితమ్మ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తల లొల్లికి సర్కారు లొంగిపోయింది. మరి సబితా కా మజాకా అన్నట్టు చేసిండ్రు పోర్రి.